అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా ప్రభుత్వ యంత్రాంగం, ప్రపంచ దేశాల నేతలు, వ్యాపార దిగ్గజాల సమక్షంలో క్యాపిటల్ హిల్ రోటుండాలో అట్టహాసంగా సాగిన కార్యక్రమంలో ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 78 ఏళ్ల ట్రంప్తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. తొలిసారి అధ్యక్షుడిగా పగ్గాలు పట్టినప్పుడు ట్రంప్ ఏమాత్రం వెరవకుండా ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలతో తనదైన ముద్ర వేసుకున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టగానే అంతకన్నా వేగంగానే నిర్ణయాలు తీసుకుంటామని, అమెరికాను గొప్పగా మారుస్తామని, అక్రమ వలసలు అరికడతామని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు. అయితే అమెరికాతో సంబంధాలకు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా భారత్ సైతం వాషింగ్టన్తో భారత్ సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తోంది. వైట్ హౌస్కి ట్రంప్ తిరిగి రావడంతో ఇండియా ఎకానమీతో పాటు గ్లోబల్ ట్రేడ్కు ఎదురయ్యే చిక్కులు, సవాళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా భారత్కు అతిపెద్ద ఎక్స్పోర్ట్ డెస్టినేషన్గా అమెరికా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం ఎగుమతుల్లో 18% అమెరికాకు వెళ్లాయి. ఈ క్రమంలో అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై మరింత టారిఫ్ వేసే అవకాశాలను ట్రంప్ పరిశీలించే ఛాన్స్ ఉంది. అమెరికాలో కెరియర్ను ఆశించే వారి విషయానికి వస్తే ట్రంప్ సహజంగానే విదేశీ ప్రతిభ కంటే అమెరికా వర్కర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ క్రమంలో H-1B వీసాలున్నవారు, వీసాలు కోరుతున్నవారు ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. H-1B వీసాలున్న వారికి అమెరికా కంపెనీలో నిర్దిష్ట రంగాల్లో ప్రతిభావంతులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో భారత్లోని ప్రతిభావంతులకు అవకాశాలు బాగా ఉంటాయి. ఈ దిశగా భారత్ నుంచి H-1B వీసాకు ప్రాధాన్యత ఎక్కువే. అమెరికాలోని ఉద్యోగాల్లో స్థానిక ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వటానికి ట్రంప్ ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ ఆయన మద్దతుదారులైన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ వంటి కొందరు H-1B వీసాలకు సానుకూలంగా ఉన్నారు. ఇది H-1B వీసాలు ఆశించే వారికి శుభపరిణామమని చెప్పవచ్చు. అమెరికా డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ఇప్పటికే రికార్డు స్థాయిలో పతనమైంది. 2025 ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే 2.9% క్షీణించింది. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ 86.70 స్థాయికి పడిపోయింది. ఒకవేళ ట్రంప్ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తే అమెరికా కంపెనీలు ఐటీపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాయి. అప్పుడు భారత ఐటీ కంపెనీలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. రూపాయి బలహీనపడటం, చైనాకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం కారణంగా భారత ఫార్మా సెక్టార్కు కూడా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.